నమస్కారం సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రచ్చిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు, ఇష్టానుసారంగా అధిక ఛార్జీలను వసూలు చేస్తున్న వైనం, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడపడం దారుణం. అధిక ఛార్జీలతో ప్రయాణికుల జేబులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు డేగా సత్యం. రానున్న కమిషనర్ ఎవరో, మున్సిపాలిటీ కష్టాలు తీరేదెన్నడో, డోలాయమానంలో కావలి మున్సిపాలిటీ. ఉలవపాళ్ల వద్ద అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా, ఇద్దరికి గాయాలు. ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. వాస్తవ టికెట్ ధరకు మించి అధికంగా వసూలు చేస్తూ ఉండటంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. కావలి నుండి నెల్లూరు, ఒంగోలు వంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా చిన్న పెద్ద తేడా లేకుండా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో వారి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తున్నప్పుడు సగటు ప్రయాణికుడు అధిక ధరలను చెల్లించి ప్రయాణిస్తున్నాడు. సగటున రోజుకు 1000 రూపాయల నగదును ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకుంటున్నారు. 100 రూపాయలు తీసుకున్నాడు మనిషికి వచ్చి. పిల్లలతో సమానం టికెట్లు అడిగాము. ముగ్గురు పెద్దవాళ్ళమే, ముగ్గురు చిన్నోళ్ళు. 500 తీసుకున్నాడు. మేము అప్పటికి టికెట్ అన్నాము. టికెట్ అంటే లేదు, టికెట్ లేదు మేమనే తీసుకున్నాడు. సరేనే, మనకేం తెలుసు. బస్సు కదిలిచ్చాడు కదా, కదిలిచ్చాడు. చెయ్యొచ్చు నా డబ్బులు. మేము ఎక్కడ చెన్నై నుంచి వస్తున్నాం, రైలుకి వచ్చాం. డబ్బులు లేక వచ్చినాక 500 రూపాయలు తీసుకున్నాడు. ఏముంది ఒక్కడే ఇప్పుడు దాంట్లో ఉన్నాడే డ్రైవర్, ఆయన తీసుకుంటాం. కావలి పరిధిలోని బుడంగుంట ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోకి వెళ్లాలంటే పక్కనే ఉన్న వాగును దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. అయితే గతంలో వాగుపై తూములను ఏర్పాటు చేసి రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఈ మార్గం ధ్వంసమై ఇబ్బందికరంగా ఉంది. కనీసం ఆటో వంటి వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇటీవల ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు ఈ సమస్యను ఆమెకు విన్నవించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించడం వల్ల వారు అధిక ఛార్జీలను వసూలు చేసి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్నారని విమర్శించారు సిపిఐ నాయకులు డేగా సత్యనారాయణ. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని అన్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిరంకుశ ధోరణిలో ఉందని విమర్శించారు. ప్రస్తుతం కార్మికులు సమ్మెలో ఉంటుండటంతో ప్రైవేటు వ్యక్తులు బస్సులను నడుపుతూ వారి ఇష్టానుసారంగా ప్రజల నుండి ఛార్జీలను వసూలు చేస్తున్నారని అన్నారు. దిగినాక వాళ్ళు పూర్తిగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేదానికి ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఆ కార్మికులు పూర్తిగా దాని మీద కొట్టుబడుతుంటారు. సమ్మె దిక్కతనికే ఆ గవర్నమెంట్ పద్ధతి చూసుకోవాల్సిన బాధ్యత. అట్లా కాకుండా ఇది పూర్తిగా వాళ్ళ ప్రయత్నం ఎక్కువైపోయింది కాబట్టి పూర్తిగా వాళ్ళకి అప్పు ఇవ్వాలా. వాళ్ళు అడిగిన 43% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే. ప్రధానంగా అట్నే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అట్లే ఆర్టీసీని తిప్పటం, ప్రైవేటు వ్యక్తులను పెట్టి తిప్పటం, అట్లా ఏంటంటే టికెట్ లేకుండా బస్సులని ప్రయాణికులకి ఇబ్బంది లేదు. నిజంగా ప్రయాణికులకి నేనా ఈ గవర్నమెంట్కి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ ఎక్కి దిగినా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి దోపిడీది. ఆ డబ్బు ఏం చేస్తున్నారు, దానికి ఆడిటింగ్ ఉండదు. నిజంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సిగ్గుపడాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అట్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరు సిగ్గుపడాల్సిన అవసరం. విపరీతంగా భారీగా డబ్బులు వసూలు చేసి వాటికి దళారులు పెట్టి వాళ్ళు జేబులు నింపటమే తప్పితే ఏమన్నా గవర్నమెంట్కి 1 రూపాయి ఆదాయం లేకుండా
కార్మికులు కడుపులు కొట్టేదానికి వీళ్ళు ఏర్పాటు చేశారని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ తెలుసు, ప్రజలు తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కార్మికులకి ఇవ్వాల్సిన హక్కు ఇచ్చి ఉంటే ఈ స్థితి వచ్చేది కదని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి జేబులు నింపుకుంటూ ఆర్టీసీ ఎంఈలు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రజల సొమ్ము జవాబుదారీగా లేదు. ఎందుకంటే ఆడిటింగ్ లేదు కాబట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళ జేబులు నింపుకోవడానికి గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిందని మనం ప్రజలకు చెప్పాలా, మనం తెలుసుకోవాలా, గవర్నమెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే లక్షలాది రూపాయలు దొడ్డిదారిని పోతుంది. అందుకని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డబ్బంతా ఏం చేసింది ప్రజలకు చెప్పాలా. ప్రజలకు చెప్పినప్పుడు ఈ గవర్నమెంట్ తక్షణమే వాళ్ళ డిమాండ్లు ఒప్పుకొని వాళ్ళ హక్కుల్ని వేస్తే బాగుంటుందని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కార్మికుల పక్షాన మేము కూడా వాళ్ళకి అండగా ఉండి ఈ వాళ్ళ ఒక హక్కుల్ని సాధన కోసం సిపిఐ పార్టీ కూడా పోరాడుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని 39వ వార్డులో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు ఉండటం, దీనికి తోడు సైడ్ కాలువలు సక్రమంగా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మురుగునీటిలోనే పందులు తిష్టవేసి ఉంటుండటంతో రోగాలు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో విద్యుత్ స్తంభం నేల కురిగిందని, మరో 2 స్తంభాలు పగుళ్లిచ్చి ప్రమాదభరితంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ వచ్చి కూడా చెప్పానేనా భయపడితే ఈ ప్రకారం పనులు అయ్యేదక్క భయపడితే పనులు అయ్యేది. ఏం బల్లా ఎవరు పడి చెప్పినా పట్టించుకోవట్లేదా? మరి ఘోరంగా ఉందని చెప్పండి సుధా. వీధి కులాలు సరిగా సైకిల్ మీద ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడడంతో పాలమాని నాగేశ్వరరావు అనే వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపళ్ళానికి చెందిన నాగేశ్వరరావు గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. సైకిల్ పై ఊరూరు తిరుగుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. రోజువారీగానే గాజులను తీసుకుని సైకిల్ పై వస్తుండగా మార్గ మధ్యంలో సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో వంచిరెడ్డికి సమాచారం అందించగా చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మార్గ మధ్యంలోనే మృతి చెందాడని మృతుని భార్య కన్నీటి పర్యంతమైంది. గుడి మీద బండేసి ఉండారు, ఇటు పడ్డాడమ్మ తిరగబడిపోయాడు అని చెప్పారు అందరూ. ఇంకేం చేద్దాం, ఇక నా పండేసి ఉంటే తీసుకో అంబులెన్స్ వాళ్ళే చేశారు, ఫోను వచ్చాం ఇంకంతే. తెలియదు ఇక నాగేశ్వరరావు, పాలమాని నాగేశ్వరరావు. పట్టణంలోని కచ్చరమిట్టలో రోడ్డు మధ్యలో ఉన్న గుంతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది పాదచారులు వాహనదారులు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి వేళలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్న హనుమత్ క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అభిషేకము, ఆకుపూజ, ప్రత్యేక పూజలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హోమాలను మంత్రోచ్చారణ మధ్య చేపడుతున్నారు. ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం హనుమత్ జయంతి నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కావలి మున్సిపాలిటీకి వచ్చే నూతన కమిషనర్ పేరు రోజుకొకటి తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేస్తున్న భానుప్రతాప్ బదిలీ కావడంతో ప్రస్తుతం ఈ స్థానంలో నూతనంగా ఎవరు రానున్నారు అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తొస్తుంది. మొదటిగా ఉత్తరాది జిల్లాల నుండి రాంబాబు అనే కమిషనర్ రానున్నారని కొందరు నాయకులు బాహాటంగానే తెలిపారు. అయితే ప్రస్తుతం మరలా ఆ పరిస్థితి మారినట్లు సమాచారం. గతంలో ఇదే మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి వెళ్ళి ప్రస్తుతం కమిషనర్గా ఉన్న వెంకటేశ్వర్లు కావలి మున్సిపాలిటీకి రానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుతం కావలి మున్సిపాలిటీలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను అధిగమించి ఓ గాడిన పెట్టాలంటే కత్తి మీద సాము వంటిది. రానున్న నూతన అధికారి ఈ పరిస్థితులను ఏ విధంగా అధిగమించగలరో చూద్దాం. రోజు రోజుకి ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఎండ తీవ్రతకు బయటకు రావాలన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు స్టేషన్స్ లో రైళ్లు ఆపినప్పుడు కుళాయిల నుండి నీరు సక్రమంగా రావడం లేదు. బాటిళ్ల ద్వారా నీటిని పట్టుకుందామన్నా ఆ కుళాయిలలో నీరు మాత్రం రావడం లేదు. స్థానిక రైల్వే స్టేషన్లో మంచినీటి కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు మంచినీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరలను పెట్టి ప్లాట్ఫామ్లపై మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి స్టేషన్స్ లో కుళాయిల నుండి నీరు సరఫరా అయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. విజయవాడ నుండి తమిళనాడు రాష్ట్రం నాయకల్లకు సరుకుల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జి మీద నుండి బోల్తాపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పళనిస్వామికి ఓ మోస్తరు గాయాలు కాగా క్లీనర్ కందస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంచిరెడ్డి వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. அது லெஃப்ட் ஃபுல்லாக எடுத்துகிட்டு நாம் ஒன்றும் பண்ண முடியல. ஒரே சிங்கிள் ரோடு அது ரோடு வந்து சிங்கிள் ரோடு வரைக்கும் ஒரு ரோடு அது ப்ராப்ளம். அப்புறம் நான் லெஃப்ட் எடுத்தேன் வண்டி அடிச்சிருக்கேன். படுங்க லோடு ஜாம் இது ரோடெலாம் இது ஜாம் இல்லை, அப்படியே பல்ட்டி அடிச்சிருச்சு. அது அவர் சைடு வாங்கலாம் ஃபுல்லாக சைடு இழுத்துட்டாங்க. పట్టణంలోని వైకుంఠపురం పీజీ కాలనీ సమీపంలో ఉన్న కాలనీ వాసులు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నారు. తమ ప్రాంతంలో సుమారు 200 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నామని తాగేందుకు నీరు మాత్రం సక్రమంగా అందటం లేదని కాలనీ వాసులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చేతి బొరువు ఉన్న వాటి నుండి మురుగునీరు వస్తుందని అంటున్నారు. తాగేందుకు నీరు కావాలంటే డబ్బులు వెచ్చించి క్యాన్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కూలీ నాలి చేసుకునే తమకు ఆ స్తోమత లేదని అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆ ప్రాంత మహిళలు కోరుతున్నారు. నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాము. మేము అక్కడికి పోయి రిపోర్ట్ చేస్తే అధికారులను పట్టించుకుంటాం లేదు. ఇప్పుడు తెచ్చుకుంటాం నీళ్ళు మేము ఎక్కడ కొనుక్కుంటున్నాం సార్. తాగేదానికి కొనుక్కొచ్చుకుంటున్నాము. నీళ్ళు దొరికితే బించుకొని నాన్న బాధలు పడతా నీళ్ళు సంగతానంటే అమ్మంక వదలలేదు ట్యాంక్ అని అంటే ఒకరి గురించి కాదు సార్. అక్కడైతే నీళ్లు ఉన్నాయి, మాకు అసలు లేవు సార్. అది కూడా అడిగాం సార్. అడిగితే ఆ మాట అన్నారు. మున్సిపాలిటీకి కూడా పోయి వచ్చాం పైపు గురించి. వాళ్ళు ఏమన్నారు, కొత్త పైపు రాలేదమ్మా వస్తే బిగిస్తామని అన్నారు. అదే మాట అంటున్నారు సార్. అసలు బిగించిన వాళ్ళే లేరు, పట్టించుకున్న వాళ్ళు. మాకు ఇక్కడ నీళ్ళు లేదు సార్.
ఇక్కడ మేము కింద తాగాలన్నా కూడా కొనుక్కోవాలి. మాకు అసలు అక్కడ నీళ్ళు అనేది లేదు. కౌన్సిలర్కి చెప్పాము, కౌన్సిలర్ పైపులు వేపిస్తా అన్నాడు కానీ కౌన్సిలర్ వచ్చి మళ్ళీ మాకు చెప్పింది లేదు, ఏమీ లేదు. మేము వెళ్ళి రెండు రోజులకు ఒకసారి వెళ్ళి చెప్తానే ఉన్నాం, కౌన్సిలర్ రాలేదు. మాకైతే ఇక్కడ నీళ్ళకి ఇబ్బందిగా అయిపోయింది. కిందకి వెళ్తే కింద వాళ్ళు రానివ్వరు, కాలేజీకి వెళ్తే కాలేజీ మాకే సాగుతున్నారు. మాకు అసలు నీళ్ళకి చాలా ఇబ్బందిగా అయిపోతుంది. అట్లా మరి బాధగా ఉంది నీళ్ళకి. మాకు నీళ్ళు వచ్చేటట్టు ట్యాంకీలు కానీ ట్యాంకీలు అయినా బోరింగ్లు అయినా బాగు చేయమని చెప్పండి. బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఇద్దరు యువకులకు గాయాల పాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాతులను చికిత్స నిమిత్తం మంజిరెడ్డి వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. వివరాలు: ఉల్లవపాళ్ల డాబా సమీపంలో ఇద్దరు యువకులు పంచర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. పని నిమిత్తం యువకులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వారి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ మేరకు హాస్పిటల్లో క్షతగాతులు చికిత్స పొందుతున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.